హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈట్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాక్లెట్స్ బార్స్ అండి. ఈ డిజైన్గా చాక్లెట్ బార్స్ మనం ఇంట్లోనే ఎలాగ చేసుకోవచ్చో చూద్దాము. వ్యాలంటైన్స్ డే వచ్చేస్తుంది కదా, మనకి ఇష్టమైన వాళ్ళకి మన చేతులతో ఇలాగా చేసి ఇచ్చామంటే చాలా హ్యాపీగా ఉంటుంది మనకి కూడా. చూస్తున్నారు కదా బార్స్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, అలాగే ప్యాకింగ్ కూడా ఎలా చేసుకోవాలో డీటెయిల్డ్గా ఒక్క బార్ కూడా మీకు చూపిస్తాను. ఎంత పడుతుంది, ప్యాకింగ్ మెటీరియల్స్ అన్నీ కూడా చెప్తాను. అలాగే వెయిట్ ఎంత పడుతుంది, అలాగే చాక్లెట్ కాస్ట్ ఎంత పడుతుంది, మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. బయట ఇవి చాలా కాస్ట్ ఉంటాయండి. దేనివల్ల అంటే హ్యాండ్ మేడ్ కదా, అలాగే చాలా కష్టం కూడా ఇవి చేసుకోవాలంటే బాగా పని ఉంటుంది. సో హ్యాండ్ మేడ్ కాబట్టి మనకి కాస్ట్ కూడా ఎక్కువనే ఛార్జ్ చేస్తారు. ఈ బార్స్ ఒక్కొక్కటి వచ్చి 150 నుంచి 200 వరకు కూడా ఉంటాయండి. డిపెండ్స్ అపాన్ ఏరియాని బట్టి. ఎందుకంటే 100 గ్రామ్స్ అలా ఉంటుంది, అందులో హ్యాండ్ మేడ్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ 150 రూపీస్ దాకా ఛార్జ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చేసుకోవచ్చండి. చాలా విధాలుగా చేసుకోవచ్చు. అంతా మీ క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుందండి. ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే అంత బాగుంటుంది వీడియో అయితే. మీకు టిప్స్ అన్నీ కూడా చెప్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికోసం ఫస్ట్ నేనైతే వైట్ కాంపౌండ్ ఇలా తీసుకున్నానండి. ఇదైతే ఒక 3 బ్లాక్స్ ఉంటుంది. ఇలా తీసుకొని దాన్ని అయితే బాగా మెల్ట్ చేసుకోవాలండి. మనము ఓవెన్ ఉంటే ఓవెన్లో చేసుకోవచ్చు, లేదంటే డబల్ బాయిలింగ్ మెథడ్లో తీసుకోవచ్చు. నేనైతే ఈ చాక్లెట్ని ఒక బార్ మోల్డ్లో వేశాను. అలాగే చిన్న చిన్న లవ్ సింబల్స్ ఉంటాయి కదండి, వ్యాలంటైన్స్ డే అంటే మనకి లవ్ సింబల్స్ ఉండాలి కదా, దానికోసం లవ్ సింబల్స్లో కూడా వేసుకున్నాను. అలాగే ఇంకొక బార్ వచ్చేసి పింక్ కలర్ వేస్తున్నానండి, ఎందుకంటే మా పాపకి చాలా ఇష్టం పింక్ కలరు. సో నేనైతే ఒక బార్లో పింక్ కలర్ వేశాను. ఇలాగా మొత్తం మనం వీటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి ఒక 10 మినిట్స్ పాటు. మిగతా ఉంటాయి కదా పైన డెకరేషన్ కోసం, మిగతా పింక్ కలర్ చాక్లెట్ని నేనైతే లవ్ షేప్ మోల్డ్స్లో వేస్తున్నాను. మీకు నచ్చిన డిఫరెంట్ మోల్డ్స్లో వేసుకోవచ్చు. అలాగే ఫ్లవర్ మోల్డ్స్ కూడా ఉంటాయండి, చాలా బాగుంటాయి. అవైతే నాకు కనిపించలేదు, ఎక్కడో మిస్ అయ్యాయి. సో నేనైతే ఈ రోజుటికి ఇలా చేస్తున్నాను. అదే చాక్లెట్లో ఇంకొంచెం పింక్ కలర్ వేసి చాక్లెట్ మోల్డ్స్లో వేస్తున్నాను. ఎందుకంటే ఒక్కటే సేమ్ కలర్ కాకుండా డిఫరెంట్ కలర్స్లో వేసుకుంటే చాక్లెట్ డెకరేషన్కి చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇదైతే నార్మల్ మిల్క్ కాంపౌండ్ అండి. దీన్ని కూడా మనము ఓవెన్లో పెట్టుకొని ఒక 30 సెకండ్స్ ఇలా హీట్ చేసుకుంటే మనకి ఇలాగా వస్తుంది. దాన్ని అయితే ఒక పైపింగ్ బ్యాగ్లో వేసుకుంటున్నాను. ఎందుకంటే లెటర్స్ ఉంటాయి కదండి, ఏబిసిడీలు, ఈ మోల్డ్లో వేసుకోవాలంటే మనకి పైపింగ్ బ్యాగ్లో వేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. లేదు మనము స్పూన్తో వేసుకోవాలంటే మొత్తం పడిపోతుందండి, చాలా బ్యాడ్గా అయితే కనిపిస్తాయి మోల్డ్. సో ఇలా పైపింగ్ బ్యాగ్తో అయితే చాలా ఈజీగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. ఇలాగ మీకు నచ్చిన సింబల్స్ని మీరైతే తీసుకోవచ్చు. నెక్స్ట్ మనము చాక్లెట్ని అయితే బార్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసుకోవాలి ఒక 10 మినిట్స్ ఉంచేసి. నెక్స్ట్ చిన్న లవ్ సింబల్స్ ఉంటాయి కదండి, ఈ లవ్ సింబల్స్ని అయితే మనము మెల్ట్ చేసున్న చాక్లెట్లో కొంచెం స్ప్రెడ్ చేస్తే ఈజీగా అతుక్కుపోతాయండి. ఇలాగ మీకు నచ్చిన విధంగా డెకరేషన్ అయితే చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని బయటకు తీసేసుకోవచ్చు. నెక్స్ట్ అదే చాక్లెట్తో నేను ఇలాగా బెలూన్స్ లాగా కాడ ఉంటుంది కదా మనకి, థ్రెడ్ లాగా వేసానండి. నెక్స్ట్ పైన కూడా అదే చాక్లెట్తో అలా వేసుకొని కేక్ మీద మనం స్ప్రింకిల్స్ వేస్తాం కదా, వైట్ పర్ల్స్ లాంటివి, అవైతే అలాగా పైన యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈలోపు మనము సింబల్స్ ఉంటాయి కదా, ఏబిసిడీలు, వాటినైతే బయటకు తీసేసుకోవాలి ఫ్రిడ్జ్లో నుంచి. ఇలాగ అన్నీ రిమూవ్ చేసి ఇంకొక బార్ మీద మనం పెట్టుకోవాలి. ఫస్ట్ మనకి సరిపోతుందా లేదా స్పేస్ అని చూసుకొని, నెక్స్ట్ ఒక్కొక్కటి అలాగా తీసుకొని చాక్లెట్ని జస్ట్ కొంచెం పైన స్ప్రెడ్ చేసి అంటించాలి. ఇలాగ పూర్తిగా అంటించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ చిన్న లవ్ సింబల్స్ని ఇలాగ కొంచెం అంటించి ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను. చాలా బాగున్నాయండి. కొంచెం పని ఎక్కువ, కష్టమే చేయడం అంటే, కానీ చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది మనకి తయారు చేసిన తర్వాత. వాటిని చూస్తే అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే అంత హ్యాపీగా ఉంటుందండి వీటిని చూసిన తర్వాత. అసలు ఇంత బాగా మనమైనా చేసింది అనిపిస్తుంది. నెక్స్ట్ ఇలాగా మీకు నచ్చిన విధంగా అంతా మీ క్రియేటివిటీ అండి, ఇంకేమీ ఉండదు. నెక్స్ట్ మిల్క్ కాంపౌండ్ని కూడా నేను ఇలాగ స్ప్రెడ్ చేసేస్తున్నాను.
2 మోల్డ్స్లో. ఇప్పుడు చేసే ఈజీగా ఉంటుందండి ఇప్పుడు చేసే మెథడు. ఇందాక మెథడ్ కొంచెం కష్టంగా ఉంది కదా అంటించేది ఇదంతా. ఇప్పుడు జస్ట్ నార్మల్గా మనకు కావాల్సినవంతా కానీ పైన వేసేసుకుంటే సరిపోతుంది. షేప్స్ అన్నీ కూడా మనకి నచ్చిన ప్లేస్లో పెట్టేసుకోవచ్చు ఇలాగా. నెక్స్ట్ కలర్ స్ప్రింకిల్స్ ఉంటాయి కదండి, కలర్ స్ప్రింకిల్స్ని అయితే నేనైతే పైన మొత్తము ఇలాగా వేసేసాను. చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా ఈ బార్ అయితే. ఈ ఒక్కొక్క బార్ మనకి 100 గ్రామ్స్ అలా ఉంటుందండి. నెక్స్ట్ సేమ్ ఇలానే ఇంకో పెద్ద లవ్ సింబల్స్ ఉంటాయి కదా, దాన్ని పెట్టుకొని చిన్న లవ్ సింబల్స్ని ఇలాగైతే నేను పెడుతున్నాను. ఈ చిన్న సైజు మీకు దొరకట్లేదు అంటే నార్మల్గా మనకి జెమ్స్ దొరుకుతాయి కదండి, జెమ్స్ లాగా ఇవి లవ్ షేప్ కూడా చిన్నవి దొరుకుతాయండి షాప్స్లో మనకి. వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. కేక్ డెకరేషన్లో యూజ్ చేస్తాం కదా వైట్ కలర్ స్ప్రింకిల్స్, వీటిని పైన ఇలాగా డెకరేషన్ చేస్తున్నాను. ఇవైతే ఇంకొక రకం సింబల్స్ అండి. వాటిని కూడా ఒక 3 తీసుకొని ఇలాగైతే నేను పెట్టేసి అక్కడ కూడా పుచ్చ విత్తనాలు ఉంటాయి కదండి, వాటిని అయితే సైడ్ పెడుతున్నాను ఇలాగా. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడ్డానికైతే. ఇవైతే ఈ 2 అయితే నాకు చాలా నచ్చాయండి, అంత బాగున్నాయి అసలు చూడ్డానికైతే. చూస్తున్నారు కదా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ఫుల్గా చూడ్డానికి. ఇలాగా మీకు ఎన్నైతే కావాలో అన్నీ కూడా ఇలాగా రెడీ చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా. అంత క్రియేటివిటీ యూస్ చేయడమేనండి. మీకు నచ్చిన షేప్స్ కానీ ఫ్లవర్ మోల్డ్స్ ఉంటే ఫ్లవర్స్ కానీ అలాగా చాలా విధాలుగా అయితే మీరు చేసుకోవచ్చు. అలాగే ఐ లవ్ యూ మామ్ అని పెట్టాను కదా, అక్కడ మీకు ఎవరికైనా పేరు పెట్టాలంటే పేరు పెట్టుకోవచ్చు. అలాగే హ్యాపీ బర్త్డేగా అయితే హ్యాపీ బర్త్డే రాసుకోవచ్చు. చాలా చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా ఇలాగా రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ప్యాకింగ్ చేసుకోవడానికి ఇలాంటి ర్యాపర్స్ అయితే తీసుకోవాలండి. ఇవన్నీ బుక్ షాప్స్లో కానీ అవైలబుల్ ఉంటాయి, గిఫ్ట్ షాప్లో కూడా ఉంటాయి. గిఫ్ట్ ర్యాపర్స్ ఉంటాయి కదా అదండి, కలర్ఫుల్గా ఉండేవైతే. నెక్స్ట్ ఇలాగ ఒక బార్ని అయితే ఇలా తీసుకొని, ఇదైతే ట్రాన్స్పరెంట్ ర్యాపర్ అండి, ఇవి మామూలుగా దొరుకుతాయి. ఇది అయితే ఒక 7 నుంచి 8 రూపీస్ దాకా కాస్ట్ పడుతుంది ఒకటి వచ్చేసి. ఇలాగ మనం కట్ చేసుకొని దాంట్లో మనకి ఎంత సైజ్ కావాలో ఇలాగైతే మనము టై చేసుకోవాలి. నెక్స్ట్ టేప్ ఉంటుంది కదండి, నార్మల్ టేపు, దాన్ని అయితే యూజ్ చేసుకోవాలి. నా దగ్గర నార్మల్ టేపు లేదండి, కనిపించలేదు. దానివల్ల నేను ఈ స్విగ్గీ టేప్ ఉంటుంది కదా దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర నార్మల్ టేప్ ఉంటే అది యూజ్ చేసుకోండి, చూడడానికి చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇలాగా ర్యాప్ చేసేసుకోవాలి. అన్నిటినీ కూడా సేమ్ ఇలానే ర్యాప్ చేసుకోవచ్చు. లేదా అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదండి, దాంతో కూడా ఇలాగా ర్యాప్ చేసుకోవచ్చు. మీకు ఎలాగ నచ్చితే అలాగా ర్యాప్ చేసుకోవచ్చు వీటన్నిటిని కూడా. ఇదైతే లవ్ సింబల్ వస్తున్నాయి కదా, ఇది గిఫ్ట్ ప్యాక్ ర్యాపర్ అండి. ఇలాగ ర్యాప్ చేసేసుకొని అంతా పక్కన పెట్టుకోవాలి. మీకు నచ్చితే ఇలా కూడా మీరు ఉంచుకోవచ్చు, ఎవరికైనా ఇవ్వాలంటే ప్రజెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఇలా కూడా మీకు బాగా కనిపిస్తుంది కదా డిజైను. లేదు అంటే మీకు ఇంకా బాగా నీట్గా కనిపించాలి అంటే, గిఫ్ట్ లాగా అనిపించాలి అంటే గిఫ్ట్ ర్యాపర్ అండి, దాంతో ర్యాప్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా దీన్ని అయితే ఇలాగ కరెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక టేప్ వేసేసుకుంటే సరిపోతుంది. గిఫ్ట్ ర్యాపర్ అంటే అడిగితే ఇస్తారు. ఇదైతే ఈచ్ 13 రూపీస్ పడింది. ఇది టెడ్డీ ర్యాపర్ అండి, ఇదైతే నాకు చాలా నచ్చింది, చాలా క్యూట్గా ఉంది. చాక్లెట్స్ అసలు ఫోల్డ్ చేశాక. నెక్స్ట్ దీనికైతే మీకు ఇంకొక విధంగా డిజైన్ కనిపించే విధంగా కావాలి అనుకుంటే ఇలాగ ర్యాప్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా మిడిల్లో వరకు కొంచెం కట్ చేసుకొని ఇలా ర్యాప్ చేసుకొని స్టిక్ చేసేసుకోవచ్చు. ఇలాగా మీకు నచ్చిన వాళ్ళకి గిఫ్ట్గా అయితే ప్రజెంట్ చేయొచ్చు. చాలా టేస్ట్ బాగుంటాయండి. అలాగే చూడడానికి అసలు కళ్ళకైతే అసలు ఎంత బాగా అనిపించాయో చూస్తూ ఉంటే ఇవి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంత కష్టపడ్డందుకు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాము. నెక్స్ట్ చిన్న స్టిక్కర్స్ ఉంటాయి కదండి, ఇలాగా వీటినైతే మీరు ఒక్కొక్కటి తీసి 1 కానీ 2 కానీ ఇలాగా పైన అంటించామంటే అసలు చూడటానికి ఇంకా చెప్పక్కర్లేదండి, అంత బాగున్నాయి అసలు. ఇంట్లో మీరు చేస్తారంటే ఎవ్వరు కూడా నమ్మరండి, అంత ప్రొఫెషనల్గా చాలా బాగుంటాయి చాక్లెట్స్ అయితే. మీరు ఇంట్లో ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి ఈ విధంగా. మీకు ఎలా ఉన్నాయో నాకు కంపల్సరీ ఒక కామెంట్ అయితే చేయండి, నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.